శ్రీ గురుభ్యో నమః. మనం నేడు చూడబోయే వీడియోలో ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారు ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతా ఆరాధన ఏంటో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో శని భగవానుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే బృహస్పతి మీ జన్మ రాశిలో, అలాగే 12వ స్థానంలో రాహువు మరియు శుక్రుడు, అలాగే 6వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి గల వారు ఈ నెలలో ఎన్నో రకాలుగా ధన లాభాన్ని పొందుతారు. ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ నెలలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో షేర్ మార్కెట్ ద్వారా ధన లాభాన్ని పొందుతారు. ఈ సమయంలో వృత్తిపరంగా మరియు వ్యాపారపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం అనేక వస్తువుల్ని కొంటారు. ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ రావడంతో పాటుగా మంచి పేరు పొందుతారు. ఈ సమయంలో అవార్డ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వృషభ రాశి గల వారు స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు కూడా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. వీరికి ఈ సమయంలో తమ తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు మీ పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి గల భార్యాభర్తలు ఈ సమయంలో ఎంతో సఖ్యతగా ఉంటారు. అలాగే ఇప్పటికీ విడిపోయి విడాకులు తీసుకోవాలనుకుంటున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో తిరిగి కలుస్తారు. ఈ రాశి గల విద్యార్థులకు ఈ నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన వారు రాసే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి వారు కోరుకున్న కళాశాలలో సీట్ను సంపాదిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకు మీడియా రంగంలో వారికి, అలాగే ఐటీ కంపెనీలో పనిచేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 2, 5, 8, 11. అలాగే ఫిబ్రవరి 22 సాయంత్రం నుండి ఫిబ్రవరి 25 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మరియు ప్రాపర్టీస్ విషయంలో సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 7 మరియు 9. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు నీలం రంగు. అంతేకాదు వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు సూర్య భగవానుని పూజించాలి. అలాగే మీకున్న సమస్యలన్నీ పోవడానికి ప్రతి గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. అలాగే నానబెట్టిన 108 శనగలను ఒక దారానికి గుచ్చి మాలగా తయారు చేసి దక్షిణామూర్తి ఫోటోకు దండగా వేయాలి. ఇలా చేయడం వలన మీకున్న అనారోగ్యాలన్నీ కూడా తరిగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.